దావీదు ఎదుట దేవుడు ఉంచిన 3 విషయాలు. వీటి గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేయడానికి మనం ఇష్టపడదాం. లేకపోతే వచ్చే వారం మిగిలిన ఏమైనా ఉంటే నెక్స్ట్ వారం కూడా నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. మూలవాక్యం కనుక మనం గమనిస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 12 వాక్యాలు చదువుతాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయాలు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒకదానిని నువ్వు కోరుకుని ఎడల దాన్ని నీకు దయచేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా అనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 ఏండ్ల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముట, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమంతట నాశనము కలుగచేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సెలవిచ్చారట ఈ మాట? దేవుడు సెలవిచ్చాడు. నా దేవుని ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని గనక పరిశీలన చేయగలిగితే అసలు దావీదు గారికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి కారణాలేంటి మనం తెలుసుకోవాలి. భక్తుడైనటువంటి దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు గారికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి ఒక చిక్కు పరిస్థితుల్లో పడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది, దానికి కారణాలేంటి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము దేవుడు దావీదు ఎదుట ఉంచిన ఈ విషయాలు మనం గమనిస్తే, అంతకుముందు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11 నుంచి 14 వాక్యాలు మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం నేను చదువుతా, మీరందరూ వినండి. 24వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు ఎవరట? గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుట ఒప్పుకుందువా? అన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయా? చూస్తున్నారా వాక్యం? క్వశ్చన్ మార్కులు ఉన్నాయా? ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనేమి చెప్పవలసిన ఉత్తరమును నిశ్చయించి తెలియజెప్పమని చెప్పాడు దావీదుతో గాదు. అందుకు దావీదు, నాకేమి తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. ఏమవుతుందంటే ఆయనకు ఏమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. దేవుడు దావీదు ఎదుట ఉంచినటువంటి 3 విషయాలు మనం గమనిస్తే, 3 విషయాలు ప్రత్యేకంగా మనకు కనపడుతున్నాయి. మొదటిగా మనం గమనిస్తే ఏమన్నాడు? 3 ఏండ్ల పాటు కరువు, 3 సంవత్సరాలు, 3 ఏండ్ల పాటు కరువు. తదుపరి రెండవది 3 నెలల పాటు శత్రువు కత్తితో తరిమి వేయుట లేక నశింపజేయుట దావీదుని. 3 ఏండ్లు. తర్వాత రెండవది
3 నెలలు, తర్వాత మొదటిదేమో 3 ఏండ్ల పాటు కరువు, రెండోదేమో 3 నెలల పాటు శత్రు కత్తితో తరిమి నశింపజేసేది, మూడవదేమో 3 దినాలు. 3 దినాలు ఎవరు కత్తి అటిది? యెహోవా కత్తి, అనగా దేవుడు తన దూతను పంపిస్తే తెగులు చేత దేశ ప్రజలందరినీ నాశనం చేసే ఒక కార్యక్రమం. అందరు చెప్పండి ఇప్పుడు. ఒకటి ఏంటిది? 3 సంవత్సరాలు. 2 3 రోజులు. సంవత్సరాలు, నెలలు అన్ని 3. ఈ విషయాలు తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడట? దావీదు ముందు ఉంచాడు. 3 ఏండ్లు 3 నెలలు 3 దినములు. ఈ శ్రమలన్నీ కూడా దావీదు ఒక్కడి మీదకి కాదు కానీ ఇశ్రాయేలీల ప్రజలందరి మీదకు పంపబడుతున్నాయి. ఎటు తోచని పరిస్థితిలో దావీదు దేనిని కోరుకోవాలో తెలియని పరిస్థితుల, ఇరుకుబడిన పరిస్థితుల మధ్య నలిగిపోతున్నాడు. ఇరుకున పడిన పరిస్థితుల మధ్య నలిగిపోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉండిపోయాడు. దీనికి కారణం ఎవరు అని మనం గమనిస్తే ఎవరంటారు? మీరేమంటారు? దీనికి కారణం ఎవరండి? ఎందుకు ఏమయ్యాయి ఈ కారణాలు? మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే ఎవరు పాపం చేశారట? ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి చెప్పండి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయనందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తప్పు చేశారని మనం ఇక్కడ తెలుసుకున్నాం? చెప్పండి అమ్మా. ఇశ్రాయేలీలు. ఇక్కడ ఎవరు ప్రేరేపించారని రాయబడింది? నిద్రమత్తు వదలండి. దావీదును ఎవరిని ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారు దావీదుని? దావీదు కళ్ళు పెట్టి చూడండి, అక్కడే మొదటి వచనంలో యెహోవా ప్రేరేపించను అని రాయబడింది. మొదటి దినవృత్తాంతాలు 21-20. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అక్కడ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదును ఎవరు ప్రేరేపించారు? అక్కడున్న వాక్యం ఇక్కడున్న వాక్యం సందర్భం ఒకటేగా, 3 విషయాలు. మరి ఇక్కడికి వచ్చేసరికి దావీదును ఎవరు ప్రేరేపించారని రాయబడింది. మరి 2 వాక్యాలకు ఫైటింగ్ జరుగుతుందా? మరి ఏది ఒప్పుకోవాలి మనం ఇప్పుడు? ఏది నిజం? ఏంటి వాస్తవం? ఏంటి వాస్తవం చెప్పండి. అక్కడనేమో దావీదుని దేవుడు ప్రేరేపించాడు జనసంఖ్య చేయడానికి, ఇక్కడేమో సాతాను దావీదును ప్రేరేపించాడు. ఏమంటారు చెప్పండి మీరు? అన్ని ప్రశ్నలే మన ఎదుట. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలి. ఆమేన్. ఉసురోమంటూ ఉండకండి. నా మతిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. నాలో ఉన్న నేను ఎంత కసిగా ఉన్నానో మీరు అందరూ ఉసురోమంటూ మన వాడిపోయిన పువ్వులాగా ఉండకండి. మొహాలు వేసుకొని కొంచెం నవ్వుతూ ఉండండి. ఏంది అన్ని ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మీ ముఖాల్లో కనబడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు దేవుని మందిరంలోకి వచ్చి అన్నీ మర్చిపోవాలి, దేవుని మీద వేయాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేనా? ఏమన్నా? అంతే. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎవరిని అక్కడ ఎవరు ప్రేరేపించారు? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. ఎవరట? యెహోవా. ఇక్కడ సాతాను. ఏంటి మరి? ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఇంటికి పోదాం చదువుకొని.
జుట్టు పీక్కుందామా, తెలుసుకుందామా? తాడో పేడో తెలుసుకుందాం. దేవుని సంతోషం. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపడదాం. మనము దైవ వాక్యమును గమనిస్తే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1లోనేమే అక్కడ మనం గమనిస్తే దేవుడు ప్రేరేపించాడని రాయబడింది. అంటే దేవుడే ప్రేరేపిస్తే దేవుడు శిక్షిస్తాడా? ఇది మొదటి ప్రశ్న మన జీవితాలకు. దేవుడే ప్రేరేపిస్తే మరలా దేవుడే శిక్షిస్తాడా? ఇది అంత విడ్డూరం. ఇది ఎంత దేవుడు అంత కఠినాత్ముడా? దేవుడు అంత ప్రేమ లేనోడా? దేవుడు ఇలా చేస్తాడా విరుద్ధంగా? ఆయనే చేయమని చెప్పి ఆయనే శిక్షించటం ఇది ఎంతవరకు సబబు? ఇది మొదటి ప్రశ్న. గుర్తుపెట్టుకున్నారా? ఇది ఏ ప్రశ్న? దేవుడే ప్రేరేపించి దేవుడే శిక్షిస్తాడా? మొదటి ప్రశ్న మనసులో పెట్టుకోండి. ఇక రెండవది, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనములో సాతాను ఇశ్రాయేలీలకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపింపగానే రాయబడింది. మరి దీనిని మనం ఎలా తీసుకోవాలి? ఎలా నమ్మాలి? దేనిని మనం నమ్మాలి? దురాత్మ ఒక అభిషక్తుల్లో పనిచేయటం ఏంటి? దురాత్మ ఒక అభిషక్తుల్లో పనిచేయటం ఏంటి? అభిషక్తుడా కాదా? దావీదు అభిషక్తుడు. దురాత్మ ఒక అభిషక్తుల్లో పనిచేయటం ఏంటి? అతనిలో కాదు, అతని యొక్క ఆలోచనలో పనిచేసింది. అర్థమవుతుందని నేను చెప్పింది. అతనిలో కాదు, అతని యొక్క ఆలోచనలో పనిచేసింది అన్నమాట. పనిచేశాడు సాతానుడు. ఈ 2 ప్రశ్నల గురించి తర్వాత ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? దేవుడే అంత కఠినాత్ముడా యేసయ్య? రెండవది ఏంటి? ఒక అభిషక్తుల్లో సాతానుడు పనిచేస్తాడా? చేస్తాడా? తెల్ల మొఖాలు వేసుకుంటారండి. ఏదో అవునంటే అవును, కాదంటే కాదు, ఏదో ఒకటి చెప్పండి. రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకోండి. చేస్తాడా చెయ్యడా? చేస్తాడు. ఓకే, మీ మాట మీదనే ఉందాం. అసలు సాతాను ఎలాంటి వాడో వాడి గురించి ఈరోజు కొంచెం నేర్చుకుందాం. భయం అవుతుందా? నన్ను ఎంత డిస్టర్బ్ చేశాడు అనుకున్నావు? వాడి గురించి నేను రాస్తుంటే నా ఎంత డిస్టర్బ్ అయ్యాను అనుకున్నావు? ఎంత డిస్టర్బ్ చేశాడు అనుకున్నావు? సాతాను ఎలాంటి వాడో మనం చూద్దాం. సైతాను అనే పేరు హిబ్రూ పదం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకున్నారట దాన్ని? బైబిల్ గ్రంథం తెలుగులో అనువాదం, ఒరిజినల్ భాష హిబ్రూ. మొదటి అసలు బైబిల్ రాయబడింది ఏ భాషలో? పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ పదము హిబ్రూ పదం నుంచి తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే మనం గమనిస్తే హిబ్రూ భాషలో ఈ సైతాన్ అని తెలుగులో తర్జుమా చేశారు. ఆ సైతాన్ అనే ఆ 3 అక్షరాలకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి విరోధి లేక శత్రువు అంటారు, లేక కొందరు భావించినట్లు నేరాలు మోపేవాడు అంటారు. వాడిని ఏమంటారు? నేరాలు మోపేవాడు అంటారు. దేవునికి మానవునికి ఇద్దరికి వాడు భద్రశత్రువు. దేవునికి మానవుడికి ఇద్దరికి భద్ర శత్రువు అన్నమాట. వీడి పుట్టుపూర్వత్రాలు అంత స్పష్టంగా లేవు. అయితే మొదట్లో వీడు పవిత్రుడిగా జీవించాడనమాట. ఎక్కడ జీవించాడట? పరలోకంలో ఉన్నాడు అని కొన్ని లేఖనాల ఆధారాలు ఉన్నాయి. మొదట్లో వీడు సైతానుడు కాదు, పవిత్రుడుగా దేవుని యొక్క సన్నిధిలో మహాశక్తివంతుడమైనటువంటి దేవదూతగా పనిచేశాడు దేవుని దగ్గర. ఎలా పనిచేశాడు? మహాశక్తివంతమైన దేవదూతగా పనిచేశాడు. కానీ తర్వాత పాపం చేసి దురాత్మగా మారిపోయాడని మాత్రం స్పష్టంగా మనకు లేఖనాల్లో తెలుస్తుంది. పాపం చేసి ఎలా మారిపోయాడట? దురాత్మగా మారిపోయాడు. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే ఈ సృష్టిలో ఈ దేవుని సృష్టిలో
ఈ దుర్మార్గమైనది ఏది కూడా దేవుడు చెయ్యలేదు. ఈ దేవుని సృష్టిలో ఆయన చేసేటప్పుడు దుర్మార్గమైనది ఏది కూడా, పాపానికి చోటిచ్చే దానిని దేన్ని కూడా ఆయన చెయ్యలేదు. అన్నీ కూడా పవిత్రమైనవిగా చేశాడు సృష్టిలో. ఆఖరికి మనుషుల్ని కూడా, పక్షులని, జంతువుల్ని కూడా, సృష్టి అంతటిని కూడా పవిత్రమైన వాటిగా చేశాడు. కానీ దేన్ని కూడా దుర్మార్గమైన వాటిగా ఆయన దేనిని చెయ్యలేదు అని మనం గమనించాలి. ఆయన ఏ జీవిని కూడా చెడ్డగా సృష్టించలేదు. ఏ జీవిని కూడా చెడ్డగా సృష్టించలేదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం చూస్తే వాడు ఎలాంటి వాడో మనకు అక్కడ అర్థమవుతుంది. యెషయా గ్రంథం 14. ఎవడట అని పేరు? ఫస్ట్ తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎక్కడి నుంచి పడిపోయాడట వాడు? ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దురాశ. ఏ ఆశ? దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని ఏం చేస్తున్నాడట వీడు? భంగం చేస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడయ్యా చెప్పండి? కొంతమంది మన ఎమ్మటి ఉంటారు, మనం స్వేచ్ఛనిస్తే తలతిక్క పనులు చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఏం చేస్తారట? మన మంచితనాన్ని ఏం చేసుకుంటారు? అలుసుగా చేస్తారన్నమాట. తలతిక్క పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇట్లా చేసే వాళ్ళంతా కూడా వీడి బ్యాచే. ఎవరి బ్యాచ్? ఎవడాడు? సైతాన్, లూసిఫర్, వాడు బ్యాచ్ అన్నమాట. ఇట్లా చేసే వాళ్ళంతా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. ఏ వాసాలు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. ఇంకేమన్నా ఉన్నాయా తెలంగాణ భాషలో? నమ్మక ద్రోహం. ఇంకా చెప్పు సంధ్య. వెన్నుపోటు. చంద్రబాబుకు బాగా గుర్తుంటుంది అన్నమాట. ఏంటంట? వెన్నుపోటు. ఇట్లా రకరకాలుగా చేస్తారన్నమాట. నమ్మి మనం చేస్తే. ఇప్పుడు వీడు సైతానుడిగా మారక మునుపు వీడి పొజిషన్ ఏంటి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. వాడిలో కలిగిన దురాశ ఏంటి? దేవుని సింహాసనం కంటే పైగా, ఆకాశ నక్షత్రాల కంటే పైగా నా సింహాసనం వేసుకొని కూర్చుందామనే ఒక దురాలోచన కలిగింది. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని ఎక్కడ అనుకుంటే దేవునికి తెలిసిందట? నువ్వేమనుకుంటున్నావు మనసులో ఇక్కడ కూర్చొని? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ఏమండి? క్రైస్తవులు ప్రతిదీ కూడా ఎవరికి తెలిసిపోద్దట? మనసులో ఊహించుకుంటున్నాడట. ఇలా చేసుకోతా, ఇలా చేస్తా, ఇలా ఉంటా, ఇలా. అంటే దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన విశాలతను ఆఖరికి ఏం చేస్తున్నాడంటే వాడు దుర్వినియోగం చేసుకోవాలనే ఒక దుష్ట ఆలోచనలు వాడి మదిలో పుట్టుకొస్తున్నాయి. వాటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తూ వస్తున్నాడట? గమనిస్తూ వస్తున్నాడు. దేవునికి ప్రతి దానికి ఆయన ఒక సమయాన్ని పెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నిటినీ చక్కబరుస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నాడు? ఎక్కడికి తోయబడ్డాడట? పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఆరాధన చేసేవాడు వాడు దుర్మార్గమైన ఆలోచనల ద్వారా ఎక్కడికి త్రొక్కబడ్డాడట? పాతాళంలోనికి త్రొక్కబడ్డాడు. భూమిని కంపింపజేసి
రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? 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 చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతానుడి యొక్క జీవిత చరిత్ర ఇక్కడ ఉంది. వాడు ఎక్కడున్నాడని మనకు అర్థమైంది బైబిల్లో. మొదటిగా ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఏమిచ్చాడట? దూతలకు స్వేచ్ఛనిచ్చాడు. భూమి మీద మనుషుల్ని తయారు చేసి మనకేమిచ్చాడట? స్వేచ్ఛనిచ్చాడు. బంధకాలు వేయలేదు, కళ్యాలు వేయలేదు. నేను చెప్పినట్లే బ్రతకాలని ఆర్డరు వేసి మన ముక్కుకు తాడు కట్టి ఇటున్నాడు అటున్నాడు అని మన పెద్దలు వేస్తారు కదా. వ్యవసాయం చేసేటప్పుడు మాట వినని ఎద్దులకు ముక్కలో నుంచి మొగదాడది, ఏ తాడది? మొగతాడు గుంజేస్తారు. ముక్కలంగా డబ్బడం పెట్టి కుచ్చేస్తారు. కుచ్చేసి దానికి జాయింట్గా కలిపి ఒక పలుపుతాడు కడతారు. మాట వినకపోతే పలుపుతాడు గుంజితే ముక్కులో నొప్పి వచ్చేస్తే మాట వినాల్సిందే. యజమానుడి మాట వినాల్సిందే. దేవుడు అలా ఏమైనా చేశాడా మనల్ని? చేయలేదు. అలా బంధించలేదు మనల్ని. అన్ని విషయాలు కూడా ఇప్పుడు దావీదుకు వదిలిపెట్టినట్టుగా కోరుకో నీ ఇష్టం అంటున్నాడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటో, మీరు మనసులలో ఏమనుకుంటున్నారో ప్రతిదీ కూడా యేసయ్యకు తెలుసండి. ఆయన సర్వాంతర్యామి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన కుటుంబాల్లో లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మనకు ఎవరైనా స్వేచ్ఛనిస్తే దాన్ని మనం దుర్వినియోగం చేయొద్దు. ఏం చేయకూడదట? దుర్వినియోగం చేయకూడదు. ఎందుకంటే రెండు విషయాలు నా హృదయాన్ని ఇప్పటికీ కదిలిస్తూ ఉంటాయి. నాకు ఇప్పటికీ రెండు విషయాలు నా హృదయాన్ని కదిలిస్తుంటాయి. ఆలస్యంగా చెప్పారు నాకు విషయాలు, ఆలస్యంగా చెప్పారు. ఇంట్లో మన వాళ్ళని మనము నమ్మితే, పేరు చెప్పను కానీ చాలా దుర్మార్గమైన ఆలోచనలు కలిగి పాషమ్మ గారి దగ్గరికి వచ్చి అడిగిన విషయాలు నాకు తెలిస్తే నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఒక దైవ సేవకుడిగా కోపాన్నంతా మదిలో కుక్కుకొని క్రీస్తు ప్రేమని బయటికి చూపించడమే పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ రాత్రి కూడా గుర్తొచ్చింది. అర్థమవుతుందా? తింగరి పనులు చేయటం మానేయండి. యవనస్తులు ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మర్యాదగా, లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మామూలుగా ఉండదు. నేను కొడితే మామూలుగా ఉంటుంది, దేవుడు కొడితే మళ్ళీ లేవని కూడా లేవరు. ఇంకా అర్థమవుతుందా? మళ్ళీ దేవుడితో చెలగాటం వద్దు. ఏమంటారు కదా, వెనక రాస్తారు కదా కొటేషన్, లారీలకు, ట్రాక్టర్లకు, ఆటోలకు, నాతో వేట, నాతో ఆట, పులితో వేట అని రాసుకుంటారు. యేసయ్యతో ఆట వద్దు. యోధా గోత్రపు సింహం ఆయన, చీల్చి చెండాడేస్తాడు. జాగ్రత్త. దైవభక్తి మనకేం కలిగించాలి? ధైర్యాన్ని పుట్టించాలి, ఆదరణ కలిగించాలి, క్రీస్తులో నడిపించాలి. అంతేగాని మదిలో అన్ని పెట్టుకొని పైకి పాటర్ గారు ప్రైజులాడండి అంటే నీ గుండెల్లో ఏముందో అంతా బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హెజ్కేల్ గ్రంథంలో కూడా హెజ్కేల్కు ప్రభు చెప్తున్నాడు. 28, 12, 17 వాక్యాల వరకు చదువుదాం. హెజ్కేలు 12, 17. సెలవిచ్చింది ఏమిటంటే, నరపుత్రుడా, యెహోవా 28, 12 అండి. నరపుత్రుడా, అమ్మా
అదే ఇక్కడ అసలు మ్యాటర్ ఉంది. నరపుత్రుడా, తూరు రాజుని గురించి అంగలార్పు వచనమెత్తు ఇలాగు ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమును మాదిరిని దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమోదికయు, సూర్యకాంత మణి, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరేబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమును మొదలుకొని పాపము నీ యందు కనపడి వరకు నీ ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని ఏం పెంచుకున్నారట? అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి. కొంతమందికి మనం చారదీసి పెంచితే కొంతమంది పెద్దలు అంటారు, ఆయన ఎందుకు దగ్గర తీసాం? పాముకు సంధ్యకు చెబుదాం అనుకున్నా, పాముకు పాలు పోస్తున్నావు సంజయ్, ఎప్పుడో నిన్ను కరుస్తుందని చెబుదాం అనుకున్నా మొన్న, కానీ మర్చిపోయినా. నిన్ను వస్తావేమని పొద్దుకులు కనిపెట్టుకున్నా, అయినా రాలే. అయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాముకు పాలు పోసి ఏం చేస్తుందంట? అది దాని స్వభావమే. చెప్పండి, దాని స్వభావమే పెట్టినోని కరవటమే దాని స్వభావం. దానికి బుద్ధి రాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో చెప్పండి. బాగా గుణపాఠాలు నేర్చుకున్నా, చాలా అనుభవాలు యేసురత్నం గారు. బయటికి చెప్పలేకపోయినా గుండె నిండా నిండిపోయి ఉన్నాయి. ఏం చేయలేం పాస్టర్లు, కుక్కిన పేనులాగా పడి ఉండాలి. ఎటు పోయినా దావీదు వలె ఇరుక్కున పడి ఉన్నాను అన్న పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే పెడితే మనకు చాలా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువమ్మ తల్లి. భయపడిపోతున్నారు, అయ్యగారు ఏంది ఇవన్నీ ఎత్తుకుంటున్నాడని. నేను ఎత్తుకోవట్లేదు, దేవుడు ఎత్తిచ్చాడు. బా ఏం చూసుకున్నాడట? నేను ఎంత అందం గలవాడినో. ఏమొచ్చిందట? గర్వం వచ్చిపోయింది. నీ తేజస్సును చూసుకొని అమ్మా నీ జ్ఞానము చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూస్తుండగానే నిన్ను నేను హేళనకు అప్పచెప్పేదను. ఈ విషయం మనకు ఆయనను చూస్తే అర్థమవుతుంది కదా. కేఏ పాల్ని చూస్తే అర్థం కావట్లే. ఏమైపోయాడంట? ఒకప్పుడు ఆయన ఎలాంటి దైవజనుడు. 14 లక్షల మంది వైట్ హౌస్ దగ్గర వర్తమానం కొరకు వేచి ఉన్నారట. 200 దేశ ప్రధానులు ప్రార్థన చేసుకోవడానికి క్యూ కట్టారట. దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా అన్యుల ఛానల్లో కూడా ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర చెప్తుంటే, అట్లాంటి ఒక అభిషక్తుడు ఇప్పుడు జోకర్ అయిపోయాడు. ఎవరు చేసి జ్ఞానాన్ని చెరిపేసుకున్నారు, గర్వించి. దైవజనుడైన, విశ్వాసైన, దేవదూత అయినా, సేవకుడైనా, ఎవడైనా దేవుడిచ్చిన పరిధి మనం దాటి గర్వించకూడదు. దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ప్రభుని స్తుతించాలి, దేవుని పాదాలు పట్టుకునే ఉండాలి. అంతేగాని యేసయ్య భుజాలకెక్కి అమ్మతేజ అన్నాడు నిన్న ఒకటే అదే గోల. యేసయ్య గురించి ఏదో అన్నాడు. బహుశా యేసయ్య ముగ్గురిని లేపాడు అంతే. ఆఫ్టర్లో ఏదో బహుశా ఏదో అన్నాడు యేసయ్య గురించి. ఒక్కొక్కళ్ళకి అల్పం ఎక్కువైపోతుంది. 4 జనాలు ఎక్కువ వచ్చి పబ్లిక్ ఎక్కువ పొగిడేసరికి ఏమొస్తుందట?
ఇగో ఈడికి వచ్చినట్టు గర్వం ఎక్కువైపో చూసుకుంటున్నారు, నేను ఎయిరుండి. అరే ఏసై లేకపోతే మనం టైర్లో గాలి లేని ట్యూబ్ లాంటి వాళ్ళం, అవునా? అరే సమాజం మనల్ని గౌరవిస్తున్నారు, ఒక విలువనిస్తున్నారంటే అది ఎవరిని బట్టి? ఏసైని బట్టి. ఆయన లేకపోతే ఎవడండి మాకు విలువనిచ్చేది? ఎవరండి మమ్మల్ని పిలిచేది? ఒక స్థాయికి వచ్చిన తర్వాత దైవ సేవకులు ఇది మర్చిపోతున్నాను. నేను ఎవరిని కించపరచాలని కాదు, కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గర్వించిపోతున్నారు చాలామంది, కనుమరుగైపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం గమనిస్తే ఏమంటున్నాడు? ఏం చేసి చెరిపేసుకున్నాడట? పరిశుద్ధ స్థలములను చెరిపివేసుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టిస్తాను, అది నిన్నే కాల్చేస్తుంది. నిన్ను గూర్చి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాడి పతనం అయిపోయిందన్నమాట. సౌందర్యం చూసి గర్వించాడు, అందాన్ని చూసి గర్వించాడు, టాలెంట్స్ని చూసి గర్వించాడు. నేను తప్ప ఇంకెవరు దిక్కు లేరు దేవునికి, దేవునితో సమానంగా నేను ఉండిపోతాను అనే ఒక దుర్మార్గమైన ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆలోచన? దుర్మార్గమైన ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వాడి గురించి మనం తెలుసుకుంటుంటే వాడు ఎలాంటి వాడట? విరోధి, శత్రువు, కొందరు భావించినట్టు నేరాలు మోపువాడు. మానవునికి దేవునికి వాడు ఎలాంటి వాడట? భద్ర శత్రువు. మీకు సాతాను స్నేహితుడా, శత్రువా? మీ శత్రువైన అపవాది గర్జించు సింహము వలె మీ మీదికి అన్నాడా లేదా పేతురు భక్తుడు? ఏమో మాకేం తెలుసు అంటున్నారుగా. అన్నాడా అంటే రూఢిగా చెప్పరు, అన్నాడు అని అన్నారు. అమ్మ దేవునికి స్తోత్రం. ఈ వాక్యముల ఆధారమును బట్టి సాతానుడు ఎలా పతనం చెందాడో ఈ వాక్యాలు మనకు వివరిస్తున్నాయి. కొందరి పండితుల అభిప్రాయం ఏంటంటే ఇదంతా కూడా నిజమే అని. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో సాతానుకు మరికొన్ని పేర్లున్నాయండి. అపనింద పిశాచం. ఏ పిశాచం? అపనింద పిశాచం. కొన్ని మొఖాలు పిశాచి మొఖాలు ఉంటాయి. ఏనిందట? ఎదుటోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. అపనింద పిశాచం. దయ్యాల నాయకుడు. యోహాను రిఫరెన్స్లు ఉన్నాయి, వద్దులే. దయ్యాల నాయకుడు. యేసు ప్రభు వారు కూడా అన్నారు బయల్జెబూల్. మత్తయి సువార్త, ఈ లూకా సువార్త, మార్కు సువార్తలో ఈ బిరుదులన్నీ వాడికి ఉన్నాయి. తర్వాత ఏం పేరు ఉందటానికి? బయల్జెబూల్. దయ్యాల అధిపతి లేక దయ్యాల నాయకుడు, లేకపోతే దుర్మార్గుడు. ఇంకొకటి ఈ లోక పాలకుడు. వాడు ఎవరంట? ఈ లోక పాలకుడు. ఈ యుగ దేవుడు. 2 కొరింథీ పత్రిక 4:4 ప్రకారం ఈ యుగ దేవుడు. వాయుమండల రాజ్యాధికారి. దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. పారసీకుల అధిపతి. నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజునే నేను బయలుదేరి దేవుని చేత వర్తమానం తీసుకొని వస్తే వాడు ఆకాశ మండలంలో నన్ను అడ్డుకున్నాడు. వాడెవరట? వాయుమండల రాజ్యాధికారి. రెక్కలున్న మహాసర్పం లేక ఆది సర్పం. ప్రకటన 12:9 ప్రకారం. ఇన్ని పేర్లున్నాయి వానికి, సైతానుడికి. ఇన్ని రకాలుగా వాడు పనిచేస్తున్నాడు ఈ భూమి మీద. ఈ భూమిని దేవుడు మనుషుని ఏలమని అధికారం ఇచ్చాడు. ఎవరిని ఏలమని అధికారం ఇచ్చాడు చెప్పండి? సాతాను ఏలమన్నాడు. అవునా తల్లి, ఎక్కడున్నావమ్మా? ఎవరికి ఇచ్చాడు? భూమిని ఏలండి, స్వతంత్రించుకొని దాన్ని మీరు నింపండి అని చెప్పాడు. ఏదోని వనంలో అవ్వా ఆదాములకు ఏం చెప్పాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని నిండించి విస్తరించే దాన్ని స్వతంత్రించుకోమని మానవుడి చేతికి పట్టాకాయితం అందించాడు, రిజిస్ట్రేషన్ చేసి యేసయ్య ఏదోని వనంలో ఇస్తే. మనుషుడు ఏం చేశాడు?
ఇది ఏలటం నా వల్ల కాదని పాపానికి దాసోగుడై సాతాను చేతిలో తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు నుంచి మనుషుల్ని, ఈ భూమిని విడిపించడానికే యేసు ప్రభు మనుషుల కొరకు ఏం చేశాడట? తన ప్రాణాన్ని నడిపించి మనుషులకు విమోచన ఇచ్చాడు. కానీ భూమికి, ఈ పంచభూతాలకు విమోచన లేదు. అందుకనే కొరింథీ పత్రికలో అంటాడు, భూమి విలపిస్తుంది అని. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, తన విమోచన కొరకు ఆపేక్షించి ఎదురు చూస్తుంది. ఎప్పుడంటే ఈ భూమికి, ఈ పంచభూతాలకు విమోచన, ఈ పాపం నుంచి, సైతాను అధికారం నుంచి విడుదలంటే యేసయ్య రెండో రాకడలో కొత్త ఆకాశము, కొత్త భూమి మూలుగుతుందంట. భూమి ఏం చేస్తుందట? సృష్టి మిగుల మూలుగుతూ విలపిస్తుందట దేవునికి. మానవుడి యొక్క అకృత్యాలు, సైతానుడి యొక్క ఈ పాప స్వభావాలు, ఈ సైతానుడి యొక్క ఏలుబడిని భరించలేకపోతుందట. భూమి మిగుల మూలుగుతుందట. ప్రభువా నన్ను విడిపించని మూలుగుతూ ప్రార్థన చేస్తుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. వాడి చేతనైనంత మందిని నాశనం చేయడానికి మనుషులందరినీ కూడా ఎప్పుడు వేధిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే యోబు దగ్గరికి వెళ్ళాడు. 1:12 నుంచి 19 వచనాల వరకు, 1వ అధ్యాయం. ఈ లూకా సువార్తలో చూస్తే, పేతురు పత్రికలో మనం చూస్తే, ఇందాక చెప్పాను ఎవరిని మింగుదురా అని, మనుషుల్ని వేధించడానికే తిరుగుతాడట. ఎవరిని వేధించడానికి చెప్పండి? మనుషుల్ని వేధించడానికే తిరుగుతూ ఉంటాడట. అందరూ తనను పూజించాలని వాడి పెద్ద కోరిక అండి. ఇప్పుడు అందరూ కూడా పాస్టర్లు ఏం చేస్తున్నారు? పాలతో పాదాభిషేకం చేయించుకుంటున్నారు. మీకు తెలుసా, మన విజయవాడ నుంచి ఒక పాస్టర్ వస్తాడు మన తెలంగాణ, మన ముకుందపురానికి. ఆయన కారు దిగంగానే ఏం వేయాలంట? గ్రీన్ కార్పొరేటర్ వేయాలి, లేకపోతే విశ్వాసుల బట్టలు, కండవులు. ఆయన కాలు సీసీ రోడ్డు మీద కానీ మట్టి మీద పడొద్దు. కారులో నుంచి కాలు పెట్టడమే. గ్రీన్ మ్యాట్ అయినా, బట్టల మీదనైనా నడుచుకుంటూ వస్తుంటే పూలు చల్లాలి. చర్చిలోకి రాగానే ఒక చైర్ ఉంటుంది, కూర్చోబెట్టి పాలతో కాళ్ళు కడగాలి. పాలు పైనుంచి కింది దాకా కారేటట్లు బిందెలు పాలు. నవ్వుతారేంటండి? నిజమండి. చేసేటోళ్ళకు వాళ్ళు గుడ్డి అందభక్తులు అన్నమాట. మనలాంటి వాళ్ళు చెప్పారు అనుకో, మనకాయ విడ్డూరంగా చూస్తారు వాళ్ళు. అందుకని అట్లా ఇందాక చెప్పాను, పిచాచి మొఖాలు. ఏ మొఖాలు అయ్యి? పిచాచి ముఖం అన్నమాట. పిచాచి పెట్టిన వాళ్ళు అలాగే చేస్తారు. పూజనీయుడు ఎవరు? యేసయ్య. ఎవరండి? కానీ ఇది మనకు తగదు కదా, దైవ సేవకులకు, విశ్వాసులకి తగదు కదా. పూజనీయుడు ఎవరట? యేసయ్య. అందుకనే మనం ఆయన నిన్న ఒక వీడియో చూశాను. ఒక పెద్ద పాదిరి గారు, పాస్టర్ గారు, ఆయన 3 కుర్చీలు వేసి 3 కుర్చీలకు టవళ్ళు కప్పి ఏదో కొత్త చూస్తుంటే అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా ఈ యొక్క 21వ శతాబ్దంలో? బైబిల్ జ్ఞానం ఇంత చదివి రాష్ట్రాలు తిరిగి వాక్యం బోధించే సేవకులు కూడా మూఢభక్తిలో, అంధత్వంలో చిక్కిపోయి ఒక టేకు దాంతో 3 కుర్చీలు చేయించి ఆ 3 కుర్చీలకు టవల్ వేసి వాటికి ప్రత్యేకంగా, ఒకటి తండ్రి కంట, ఒకటి కుమారుడి కంట, ఒకటి పరిశుద్ధాత్ముడి కంట. మన గ్రూప్లో పెడదాం అనుకున్నా కానీ ఎందుకులే మీరు డిస్టర్బ్ అవుతారని పెట్టలేదు. హల్లెలూయా. ఇట్లా ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పూజనీయుడు ఎవరట? యేసయ్య. ఆయన్ని పూజించాలి. మనమెవరమండి పూజింపబడడానికి? అందుకనే మనుషులందరూ కూడా వాడిని పూజించాలని వాడి కోరిక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9లో యేసు ప్రభుని పూజింపమని యేసు ప్రభు ఎమ్మడి పడ్డాడు వాడు. చదువుదాం 4:9. చూడండి, మనుషులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? నువ్వు నా సాగిలపడి నాకు నమస్కరించు. చూడండి, వాని ఆశ ఏంటంట? మనుషులందరూ కూడా
వాడినే పూజించాలి, వాడినే ఆరాధించాలని వాడి యొక్క కోరిక. అందుకే వాడు పాపం చేసేలా వాడు మనుషులందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాడట. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనుషులందరినీ పాపం చేసేలా వాడు ఏం చేస్తాడట? ప్రేరేపిస్తూ వస్తాడు. చదువుదాం. శోధకుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడండి? కొన్ని విషయాల్లో అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తండ్రులారా, మిమ్మల్ని కూడా ఏం చేస్తాడట? శోధకుడు కొన్నిసార్లు శోధిస్తాడు. శోధనలో మీరు ఏం చేయకూడదట? పడిపోకూడదు, నిలబడాలి. నువ్వెంత భక్తిపరుడు అయినా నిన్ను శోధిస్తాడు. సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని ఏమంటున్నాడు? వాడు శోధిస్తున్నాడు, శోధనకు గురి చేయబోయాడు. కానీ దేవుడు వాడిని గద్దిస్తే పరారైపోయాడు. మిమ్మల్ని కూడా ఏం చేస్తాడట? శోధన ఏదో ఒక రకంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా రకరకాలుగా ఏదో ఒక శోధన, వేదన మీకు కలగజేస్తాడు. మిమ్మల్ని పడగొట్టడమే వాడి పని. పడిపోతారా, నిలబడతారా? చెప్పండి. నిలబడాలి, పడిపోకూడదు. శోధన. ఒకడొచ్చి అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అదొక పెద్ద శోధన. ఇంకా కావచ్చు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పుడు మనం ఎన్నడూ మొహం చూసుకునే వాళ్ళం కూడా కొత్తది పైకి కిందికి గ్లాస్ ఉంటుందిగా, షోకేస్ బీరవా, దాన్ని ఏమంటారు? డ్రెస్సింగ్ టేబుల్ తెప్పించుకుంటాం. అప్పుడు అబ్బో వీళ్ళు నేను ఎంత అందంగా ఉన్నా అన్నారు. ఇన్ని రోజులు డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు, కానీ ఇప్పుడు అబ్బా డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటే ఎంత అందంగా ఉన్నాం కోరికలు కలిగిస్తాడు అన్నమాట. అట్లాగే అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ఇంకా ముందుకెళ్ళి చూస్తే మిమ్మలను చదువమ్మా. చూడండి, వాడు మిమ్మల్ని శోధించి ఇబ్బంది పెట్టి పడేస్తాడేమని, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అని, మీ విశ్వాసాన్ని తెలుసుకోవాలని అతన్ని పంపితిని. చూడండి, బలపరచడానికి పంపించాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు వాడు అనేక కుట్రలు పన్నుతూ ఉంటాడు. దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు అనేక కుట్రలు, ప్రయత్నాలు పన్నుతాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని పని జరగకూడదనే వాడి సంకల్పం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని జరగకూడదనే వాడి యొక్క సంకల్పం. కుట్రలు పన్నుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన పోదామని బలంగా అనుకుంటావు. శనివారం రాత్రే ఉదయం ఏదో ఒకటి నీ ముందు పెడతాడు. పోదాంలే అనుకుంటావు. ఆరాధన టైం కూడా అయిపోతుంటుంది. అలా నిన్ను ఏం చేస్తాడు? కుట్రల మీద కుట్రలు అన్నీ ఆటంకపరుస్తూ వెనకకు నెట్టి వేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమవుతుందా? దేవుని పని జరగొద్దనేదే వాడి ఆశ. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11 వాక్య ప్రకారం 11-14 ప్రకారం వాడు బహు మోసకారి. మనుషులు వాడికి లొంగిపోతే తప్ప వాడు మనుషులను, లేకపోతే వాడు ఆ లొంగిపోయేంత వరకు కూడా శోధిస్తూ ఉంటాడనమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే లొంగిపోకుండా ఎక్కువగా మనం ప్రార్థన చేసినప్పుడు వాడు దేవుని బిడ్డల్ని ఏం చేయలేడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయలేడు, దేవుని బిడ్డల్ని ఏమీ చేయలేడనమాట. అందుకని అక్కడ ఉంటాయి ఆయుధాలన్నీ, అక్కడ ఉంటాయి. మనకు రెఫరెన్స్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10-18 వాక్యాల వరకు మనల్ని ఏమీ చేయకుండా మనకు కావలసిన ఆయుధాలు ఏంటో అక్కడ ప్రభు మనకి ఇచ్చారు. అడుగడుగున సైతాన్ని ఓడించేందుకు సదుపాయాన్ని దేవుడు విశ్వాసులైన మీ అందరికీ సేవకులమైన నాకు ప్రభు ఏం చేశాడట? ఇచ్చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది, దావీదును ప్రేరేపించిన సైతానుడు. నేను 2 ప్రశ్నలు వేశాను. ముగించనా? కోసేపు చెప్పనా? 2 ప్రశ్నలు వేశాను. మొదటిది ఏంటిది? మీరు ఆగండి, తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు చెప్పండి. ఆగండి, మీరు చెప్పండి. మీరిద్దరు సమయంలో నువ్వు జ్యోతి సమయాలు ఆగండి, మిగతా వాళ్ళు చెప్పండి. అమ్మా ఏం చెప్పాను? మొదటి ప్రశ్న ఏంటిది? నువ్వు నోరుకు ప్లాస్టర్ అని వేసుకోము కొద్దిగా మా అమ్మ. కానీ
మొదటి ప్రశ్న ఏంటంట, దేవుడే ప్రేరేపించి దేవుడే ఇంత అన్యాయస్తుడా, వామ్మో మీ యేసయ్య ఇంత అన్యాయస్తుడు అనగానే అవునా అవ్వమ్మ అన్నట్టు కొంతమంది అంటారు, అవునా అంటే అయిపోయా నీ పని, అవునా అనగానే అయిపోయా. ప్రైజ్ ది లార్డ్. మా దేవుడు ఏంటో అనే మనం గట్టిగా నొక్కి గొంతు ఇప్పితే అవతలొళ్ళు మెత్తపడతారు. ఆమేన్. మనం అవునా అంటే మనం తుస్సు అయిపోయింది, ఇక లొంగిపోయాం సైతానుడికి. హల్లెలూయా. ఇది నిజమా అన్నది అంతే, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదును రెండవ ప్రశ్న ఏంటి, ఒక అభిషక్తుని సైతానుడు ప్రేరేపిస్తాడా? ఇది సాధ్యమా? సాధ్యపడుతుంది అసలు? చెప్పండి. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగాను. దేవుడు ప్రేరేపించాడని అక్కడ రాయబడింది, మరి ఏది నిజం? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏది చెప్పినా అది కరెక్ట్ కాదు. మొదటి ప్రశ్న మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 24:1 ఇశ్రాయేలీల మీద దేవుని కోపము వచ్చింది ఎందుకని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం ఆలోచన చేయగలిగితే, వెనకటికి పాత నిబంధన కాలములో మోషేపై కొరాహు అబిరాహులు కొంతమంది పెద్దలు పెత్తనం కోసం దుష్ట ఆలోచన చేశారు. వారు దుష్ట ఆలోచన చేసినప్పుడు దేవుని కోపం ఏమైందంటే ఇశ్రాయేలీల ప్రజలందరి మీదకి వచ్చినట్లుగా మనము చూచాము. అలాగే ఎర్ర సముద్రమునొద్ద ఇశ్రాయేలీలందరూ మోషేపై తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపం వచ్చినట్లుగా మనం చూచాము. అరణ్యములో ఆహారము కొరకు మోషేను శోధించి దేవుని శోధించినప్పుడు, మోషే వాళ్ళు నిన్ను కాదు శోధించింది, మోషే వాళ్ళు నీపై కాదు సనిగింది, వాళ్ళు సనిగిన సనుగులన్నీ కూడా నా మీదనే. అందుకనే ఇశ్రాయేలీల పైకి దేవుని కోపం వచ్చింది. సినాయి పర్వతం వద్ద మోషే కొరకు ప్రార్థన చెయ్యని ఇశ్రాయేలీల ప్రజలు, ఇదిగో మనని ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇదే అని పూజించినప్పుడు ఇశ్రాయేలీల ప్రజల మీదకి దేవుని కోపం వచ్చింది. అట్లాగే ఈ ఇశ్రాయేలీల ప్రజల మీదకి కోపం వచ్చినట్లుగా మనం గమనిస్తే, ఆలోచన చేస్తే, కొరాహు అతని యొక్క సంబంధులు దైవజనుడైన మోషే మీద, అట్లాగే అహరోను మీద సంఖ్యాకాండం 16:2-3 తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ మీదకి దేవుని కోపం వచ్చింది. ఈ విధంగానే దావీదు యూదుడు. ఎవరట దావీదు? నేను చెప్పిన సందర్భాల్లాగే దావీదు ఎవడంటే యూదుడు, ఒక యూదా కుటుంబానికి చెందినవాడు. యూదా గోత్రానికి, నిద్రపోకండి అమ్మా, మీకు దండం, మైక్ పక్కన పెట్టాను, ఇంటికి పోతా. ఒక యూదా గోత్రానికి చెందినవాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలు ఆలోచన చేశారేమంటే, ఇగో యూదుల బలము తక్కువ. ఎవరి బలం అంట? యూదుల బలం తక్కువ. ఎన్ని గోత్రాలు యూదులు? ఏమో, సోని ఇశ్రాయేలీలు అందరు కలిపి ఎన్ని గోత్రాలు వాళ్ళు? అమ్మా, ఇంకా పెద్ద వందనాలు నీకు. మీ అందరికి 500 ఫైన్ రాస్తారు. గోత్రాల గురించి విభజించి చెప్పాను మీకు. 10 గోత్రాలు కలిపేమో ఇశ్రాయేలీలుగా ఏర్పడ్డారు. 2 గోత్రాల వాళ్ళేమో యూదా గోత్రాలుగా సెట్ అయిపోయారు, విభజించబడ్డారు అన్నమాట. వాళ్ళు ఆలోచించారు ఏమనంటే,
2 గోత్రాల బలగం కలిగిన వాడు మన 10 గోత్రాలను ఏళ్తాడా? ఎందుకంటే ఇది బైబిల్లో లేదు. నేను నిన్న దేవుని ఏంటి ప్రభా వీటి కొరకు, దీని అంతరార్థం ఏంటి, నీ కోపం, ఆ అధ్యాయాలు ఇశ్రాయేలీల మీద యెహోవా కోపం వచ్చిందంటే దానికి అసలు వెనక పుస్తకాలు వెతికిన ఆధారం లేదు, ముందు వెతికిన ఎందుకు కోపం వచ్చిందో ఆధారం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే మోషే మీద పెత్తనం కోసం ఏం చేశారట, సనుగుతూ తిరుగుబాటు చేశారు. అదే సందర్భం ఇక్కడ జరిగి ఉంటుందని పరిశుద్ధాత్మ వెలుగులో ఆలోచన చేయగలిగాను నేను. హల్లెలూయా. 2 గోత్రాలు కలిగిన వాడు యూదా గోత్రం, వాడి బలగం తక్కువ, వాడు మనల్ని ఏలుబడి చేస్తాడా అని ఇశ్రాయేలీలు మన బలము ఎక్కువ అని సౌలు కుటుంబానికి చెందిన వారన్నమాట. ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరట? యూదులను ఇశ్రాయేలు కలిపి ఏలినవాడు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు కుటుంబీకుల్లో కొంతమంది అనుకొని ఉండవచ్చు, ఆలోచన చేయవచ్చు, ఇశ్రాయేలీలందరి సమ్మతించి ఉండవచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి. అందుకని వీళ్ళు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన, ఐక్యత లేకుండా చేస్తున్నారని దేవునికి ఇశ్రాయేలీల మీద కోపము రగులుకుంది. ఆమేన్, హల్లెలూయా. మనం గమనిస్తే అక్కడ 2వ సమూయేలు గ్రంథం 24:1 వ్రాయబడింది. ఏమని రాయబడింది? ఇంకొక మారు అన్న దాని దగ్గర మనకు అర్థం ఏమొస్తుంది? వాళ్ళ అంతరార్థంలో ఏం ఆలోచన ఉంది? ఇతడు మనల్ని, మోషేని ఏమన్నారండి, ఇతనితోనే దేవుని మాట్లాడతాడా? ఇతడు మనల్ని ఏలటం ఏంటి? సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదువుకొని ఇంటికెళ్ళి అని అందరూ 10 మంది పోగై, ఒక 20 మంది పోగై మోషే మీద తిరుగుబాటు చేశారు. రేపు దేవుని మందిరంలో తాడో పేడో తెలుసుకుందాం. పరిశుద్ధుడు ఎవడో, తనవాడెవడో, దేవుని వాడెవడో రేపు మందిరంలో తేలుతుందని చెప్పి మోషే అహరోన్లు అక్కడ దేవుని సన్నిధిలో డిబేట్ పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అందుకనే ఇంకొక మారు దేవుని కోపం వాళ్ళ మీదకి ఇలాంటి ఆలోచన చేశారు. ఏ ఆలోచన? మనం కూడా అంటూ ఉంటాం, వాడేందిరా మన మీద పెత్తనం చేసేది, వాడెంత, వాడి బలగం ఎంత, వాళ్ళ కుటుంబాలు ఎన్ని, మన కుటుంబాలు ఎన్ని అంటారా? వాస్తవం ఒప్పుకోండి, దేవుని మందిరం అనరా? చెప్పండి. వామ్మో ఏం నిన్నానో నేను నా చెవులతో, ఎన్ని అంటారు చాలామంది. మానవ స్వభావాలవి. ఇలాంటి దావీదు మీద ఒక కుట్రపూరితమైన ఆలోచన వాళ్ళు చేస్తారు. దావీదు కల్మషం లేని వ్యక్తి, తన ప్రజల కంటే వీళ్ళనే బాగుగా చూసుకునే వ్యక్తి. దావీదు కూడా ఈ ఆలోచన అప్పటి వరకు రాలేదు. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. అందుకని అందరినీ కలిపి లెక్కించమని దేవుడు దావీదుకు చెప్తున్నాడు. మొదటి ప్రశ్నకి ఇది దేవుడు ప్రేరేపించింది వాస్తవమే. ఎవరిని కలిపి జన లెక్క చేయమన్నాడు, జనసంఖ్య చేయమన్నాడు? చెప్పండి. అందరినీ కలిపి, తన మన భేదం లేదు. వీడు మావాడు కాదు, వానికి ఒక ముద్ద ఎక్కువ పెడదాం, అట్లా కాకుండా అందరినీ కలిపి జనసంఖ్య చేయమని దేవుడు ప్రేరేపించాడు. వాస్తవమే. తారతమ్య భేదాలు లేకుండా, కులమత వర్గ భేదాలు లేకుండా ఏం చేయమన్నాడు? ఐక్యత కలిగి ఆ జనసంఖ్య ఉండాలని దేవుడు చెప్పాడు. ఇది వాస్తవమే, దేవుడు ప్రేరేపించింది. ఇది వాస్తవమే. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? దేవుడు ప్రేరేపించాడు, నమ్మట్లేదా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో దేవుడు ప్రేరేపించిన మాట వాస్తవమే. దేవుని ప్రణాళిక వేరు, అది ఆయన ప్రేరేపించిన ప్రణాళిక వేరు. ఇక 2వ ప్రశ్నను మనం గమనిస్తే, అసలు సాతానుడు దావీదునకు దేవుడు చెప్పిన ఆలోచన నుండి తప్పించేశాడు. వాడు సాతానుడు దావీదుకు దేవుడు చెప్పిన ఆలోచన నుంచి
తప్పించేశాడు. కొంతమంది మీరు చేస్తారుగా, పాస్టర్ గారు ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తారు. ఎవరు చేపిస్తారయ్యి చెప్పండి? సైతానుడు చేపిస్తాడు. దేవుడు చెప్పిన ఆలోచన నుంచి సైతానుడు దావీదును తప్పించేశాడు. వాడి ఆలోచనలతో ఇశ్రాయేలీయులకు విరోధంగా దావీదును ప్రేరేపించాడు. ఇక్కడ మళ్ళా దావీదు కూడా ఇలాంటి ఒక దురాలోచన కలిగించాడు. ఆలోచనే ఇది దావీదు మనసులో పుట్టుకొచ్చింది. ఏం ఆలోచన కలిగించాడు తెలుసుకొని ముగించుకుందాం రండి. మనం గమనిస్తే దేవుడు పరలోకము నుండి తన ప్రవక్తలకు, సేవకులకు, దూతలకు, రాజులకు ఏ మాటలు చెప్తున్నాడో వినడానికి, ఏం చేస్తాడంటే అక్కడ దేవునికి దేవదూతలకు జరిగే మీటింగ్లోనికి పిలవకుండానే వెళ్ళిపోతాడు సైతానుడు. వెళ్ళి కొంతమంది పిలవని పేరంటాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సైతానుడి స్వభావం అన్నమాట అది. ప్రైజ్ అలా ఎవరెవరికి జరుగుద్దట సభ చెప్పండి తల్లి. ఇప్పుడు మనోళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు కదా, మాట్లాడుకున్నాం. ఇవన్నీ పరలోకంలో ఉన్నాయి, భూమి మీద జరుగుతున్నాయి. దేవదూతలకు దేవునికి ఒక సభ జరుగుద్ది. ప్రజలకు ఉపకారాల కొరకు దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. తన ప్రవక్తలకు తన మాటలు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. తన సేవకులకు తన మాటలు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. ఈ సభ ఎవరెవరికి సభ? దేవునికి దేవదూతలకు జరిగే మీటింగు, కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కు పిలవకుండానే రెక్కలు కట్టుకొని వాలిపోతాడు. అక్కడికి వాలిపోయి నేరుగా నిలబడ్డు ఏదో ఒక దేవదూత సాటున నక్కి ఉంటాడు. అందుకనే యోబు గ్రంథంలో మనకు ధ్యానాధారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అందుకనే అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే బాబు నువ్వెక్కడి నుంచి వచ్చావురా నాయన పిలవని పేరంటానికి అన్నాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, వాడు వచ్చేటప్పుడు దేవుడికి తెలియదా? తెలుసు. వాడు రాని వాడి సంగతి ఏందో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక దుష్టుని కూడా దేవుడు నిలబడే అవకాశం ఇచ్చాడంటే దేవుడు ఎంత ప్రేమ గల్లోడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే శత్రువు కనపడంగానే తలకాయ నరికేసి అవతల వేస్తాం. వాడు మనకు వాక్యాన్ని బట్టి చూస్తే హృదయ ఆలోచనలే ఎరిగాడు అని. మానవుడి యొక్క భవిష్యత్తును కూడా చూశాడు ఆదికాండంలో. కేవలం వారి యొక్క హృదయంపుర తలంపులు చెడ్డవి అని చూశాడు. అందుకనే అక్కడ వెళ్ళిపోయి ఏం మాట్లాడతాడో వింటాడనమాట. ఇక్కడ గాదు ప్రవక్తకు, గాదేనా నాదా? నాదా కరెక్ట్గానే ఉన్నారుగా. గాదు ప్రవక్తకి ఏం చెప్పాడో విన్నాడు. ఏం చెప్పాడో ఎవరు విన్నారు? సైతానుడు విన్నాడు. విని ప్రవక్త వచ్చి చెప్పిన ఆలోచనని దాన్ని త్రిప్పి మార్చేశాడు. ఆమేన్. ఏం చేశాడండి? దావీదు మనసులో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచనలు కలిగించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా వాడు వినాలనే మాట్లాడతాడు. దేవుని కాడ రహస్యం ఏమీ ఉండదు. మనం అంటాం వాళ్ళు పోని తర్వాత మాట్లాడదాం అని అంటాం. కానీ దేవుడు అలా వాడు ఏం చేస్తాడు? వాని వల్ల ఏమీ కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. వినని రహస్యం ఏమీ ఉండదు యేసయ్య దగ్గర, అన్ని ఓపెనే ఉంటాయి. ఆమేన్. మనం గమనిస్తే యోబు గ్రంథములో వాడి చరిత్ర మనం చూస్తే 1వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే చదవండి, రిఫరెన్స్ చదవండి స్పీడ్. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీటింగ్ కోసం వచ్చారు వాళ్ళు. వారితో ఏం చేశాడట? కలిసి వచ్చాడు. వాళ్ళతో మాట్లాడకముందే వీని బలకరించాడు. ఒరే బాబు నువ్వెవడరా వింత పశువులాగున్నావు, అందరేమో దగదగా మెరిసిపోతున్నారు, నువ్వేమో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తే భూమి మీద అటు ఇటు తిరిగిన ఎవడైనా నా చేతికి చిక్కట్లే, అందరూ స్తోత్రం స్తోత్రం అంటున్నారు.
అని కంప్లీట్ చేశాడు. ఎప్పుడన్నా అతని గురించి ఒక ఆలోచన చేసావా? తిరిగావు కానీ అతని గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున అతని గురించి దేవుడు చెప్తేనే వాడు పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అవునా? దేవుని ప్రమేయం లేకుండా వాడు ఏది కూడా చేయలేడు. దేవుడు మరి సైతానుడికి ప్రమేయం ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఒకటి, లోబడకుంటే; రెండు, పరీక్షించడానికి. ఎందుకంటే శత్రువుని పంపిస్తే శత్రువు ఎదుట నువ్వు దేవుని నామాన్ని గొప్ప చేస్తావా చెయ్యవనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుని గడగడలాడించాడు యోబు. ఇప్పుడు అది మన సబ్జెక్టు కాదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవదూతలతో కలిసి సభకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎమ్మటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు అని చెప్పి, ఇక్కడ నువ్వు నాతో కాదు, నా కుమారుడు ఆయన పేరు యోబు ఉన్నాడు, ఆయనతో నువ్వు ఢీకొంటే చాలే పోవో బాబు అని చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 నుంచి 23 వాక్యాలు మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 22:19. ఆలకించుము మీకా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకింపు. మీకా యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు. ఇందాక ఎక్కడున్నారు? దూతలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు దూతలంతా ఎక్కడున్నారు? ఈ సందర్భంలో ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును. అంటే ఏం జరుగుతుంది? రౌండ్ టేబుల్ మీటింగు జరుగుతుండగా నిలిచి ఉండుట నేను చూచితిని. చదువుతూనే ఉండు. ఒక దొంగ ప్రవక్తలంతా దొంగ మాటలు ఆలోచన చెప్తున్నారు. వచ్చి నిలవబడి ఎవరంటాడు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎవరు పోతామని దూతలను అడుగుతుంటే మధ్యలోనే కలగ చేసుకొని నేనే దూతలను అడుగుతుంటే ముందే నాశనం చేయాలని ప్రవక్తల నోట కూడా ఏముంచుతాడట? వాడు అబద్ధమాడే ఆత్మగా పనిచేస్తాను. దీన్ని బట్టి చూస్తే ఏం చేస్తున్నవాడు? అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడని మీకా గ్రంథంలో కూడా మనకు తెలియచేయబడి ఉంది. దేవుడు మాట్లాడే ప్రతి విషయాలు కూడా వాడు తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని భక్తుల మీద, సేవకుల మీద, ప్రవక్తల మీద ఏం చేస్తున్నాడట?